మరి తలకాయలకి మామిడికాయలకి కూడా తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే తలకాయలకి మామిడికాయలకి కూడా కనీసం అయినా తేడా కూడా గమనించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు నవమాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతాడు. పైపెచ్చు మరి ఏదైతే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేదంటారు. అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటారు. రప్ప రప్ప అని నరుక్కుంటూ పోతామని చెప్తుంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయళ్ళకి, మాఫియా గ్యాంగులకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి పరామర్శలతో సరిపెట్టట్లా. వాళ్ళకి విగ్రహాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి.